రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్కు ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర సమితి కార్యదర్శి ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మందెల దినేష్లు కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కష్ట నష్టాలతోటి శ్రమ దోపిడికి గురవుతున్నా కానీ దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుండి కష్టాన్ని నమ్ముకొని శ్రమను నమ్ముకొని పనిచేస్తూ ఉంటే ఇచ్చే 4,000 రూపాయల వేతనంతో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వేతనాలు పెంచకుండా అన్ని రకాలుగా కొంతమంది ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈరోజు మరి వారి సమస్యలను పరిష్కరించాలని రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు అరుణశ్రీ గారికి మున్సిపల్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉదయం 4 నుంచి లేచి 12 దాకా కష్టపడి వారు ట్రాలీ ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త తీసుకొని ట్రాలీలో వేసుకొని పోయి పనిచేస్తున్న తరుణంలో అదే కాకుండా అదనంగా రోడ్లు ఊడ్పించడం, అదేవిధంగా ఇతర కార్యాలయాల్లో పనిచేయాలని కొంతమంది ఇబ్బందులు పెడుతూ అదేవిధంగా ట్రాక్టర్ మీద పనులకు వెళ్ళాలని అనేక రకాలుగా కొంతమంది వీరిపై ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పనిచేయడానికి అన్ని రకాలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చాలని వేతనాలు ఇవ్వడం కాదు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే రోడ్ల మీద ఊడుస్తున్నటువంటి మహిళా కార్మికులకు ఏదైతే 16,500 రూపాయలు ఇస్తుండ్రో మాకు కూడా అదే 16,500 ఇవ్వాలని కార్మికులు చెప్తున్నా కానీ ఇక్కడున్నటువంటి పాలకులు అధికార యంత్రాంగం పట్టించుకోకుండా ఈ మహిళా కార్మికుల శ్రమను దోపిడీకి గురి చేస్తే మాత్రం సహించేది లేదని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్మికుల కోసం ఈ మహిళా కార్మికులకు 16,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చేదాకా కూడా మేము పోరాడతాం. దేనికి కూడా వెనుకకు పోయేది లేదు. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి పనిముట్లను అన్నీ కూడా ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా నగరపాలక సంస్థనే కేటాయించాలి. వీరికి కనీసం ఏమైనా జరిగితే వృత్తిలో వారు చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఏమైనా జరగరాని నష్టం జరిగితే కనీసం వారికి ఇన్సూరెన్స్ కూడా లేదు, బీమా సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. ఓదికు పిఎఫ్ ఉండదు. దానికి సంబంధించినటువంటి ఏ పరికరాలు నెలకు వీళ్ళకు సంబంధించి పూర్తిగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అసలు హెల్త్ క్యాంప్ అంటే ఏదో తెలియని పరిస్థితిలో మరి మహిళా కార్మికులు ఉన్నారు. అదేవిధంగా ఈ రిక్షా కార్మికులకు పనిముట్లు, బట్టలు, చెప్పులు, రెయిన్ కోటు, నూనె, బెల్లం, యూనిఫామ్, కుటుంబులు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. మరి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఇప్పుడు ఇవన్నీ కార్మికులతో కలిసి విన్నవిస్తే వారు పై అధికారులు అంటే ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు కార్పొరేషన్కు ప్రత్యేక పాలనాధికారిగా ఉన్నారు. వారి దృష్టికి మేము కూడా తీసుకుపోతాం, మీరు కూడా తీసుకెళ్ళండి అని వాడు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి దాదాపు 136 మంది ఈ ఆటో ట్రాలీకి సంబంధించినటువంటి ఈ మహిళా కార్మికులందరికీ న్యాయం జరిగేంత వరకు మా వంతుగా పోరాడతాం. ఖచ్చితంగా వీళ్ళకి వేతనాలు పెంచాలి, బీమా సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం.